హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో జరుగుతున్నటువంటి ఒక ముఖ్యమైన పని గురించి అయితే తెలుసుకుందామండి. ఇక మనం లేట్ చేయకుండా డైరెక్ట్గా దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ పైపులన్నీ కూడా రాజధాని అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనైతే ఇలాగా భారీగా ఒక కాలువ తీసి ఆ కాలువలో ఇలాగ నిర్మిస్తూ ఉన్నారండి. మనం చూడొచ్చు మొత్తము కూడా 15 పైపులని ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మొత్తం 3 లేయర్లుగా ఇక్కడ అమరుస్తూ ఉన్నారు. పైన కూడా ఇంకొక లేయర్ వచ్చే విధంగా అనుకూలంగా ఇక్కడైతే అండర్ గ్రౌండ్లో పైపులను నిర్మిస్తున్నారండి. ఈ పైపులు ఏంటి, ఎందుకు నిర్మిస్తున్నారు అనే విషయం పైన మనం కాస్త క్లారిటీగా మాట్లాడుకున్నట్లయితే, మనం రాజధాని అమరావతిలో నిర్మిస్తున్నటువంటి రోడ్లన్నీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారని మనందరికీ తెలిసిన విషయాలండి. అయితే ఇక్కడ నిర్మిస్తున్నటువంటి ఈ పైపులన్నీ కూడా మనం ఇదివరకే చాలా వీడియోలో చూసామండి. రాజధాని అమరావతిలో నిర్మించే రోడ్డు పక్కనే అండర్ గ్రౌండ్లో ఇలాగా ఎలక్ట్రిసిటీ కానీ, లేదంటే ఇంటర్నెట్ కేబుల్స్ కానీ, మరియు కేబుల్ టీవీ వైర్స్ కానీ, ఇలాగా అన్నీ కూడా భూగర్భంలో వచ్చే విధంగా నిర్మిస్తున్నారని మనందరికీ తెలిసిన విషయమే. అయితే వాటిని ఎలా నిర్మిస్తున్నారు ఏంటి అనే విషయం ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు రాజధాని అమరావతిలో పనులు ఊపందుకున్న తర్వాత ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయండి. మనం చూడవచ్చు ఇక్కడ మొత్తం కూడా 5 పైపులలో 5 పైపులని 3 వరుసలుగా ఇక్కడ నిర్మిస్తూ ఉన్నారు. ఎలా నిర్మిస్తున్నారో మనం కూడా చూడొచ్చు. పైపులు ఎంత మందంగా ఉన్నాయో కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ కానీ, లేదంటే ఇంటర్నెట్ కేబుల్స్ కానీ, మరియు టీవీ కేబుల్స్ కానీ, ఇక ఎలాగైనా కానీ అండర్ గ్రౌండ్ గ్యాస్ పైపులు కానీ, ఇవన్నీ కూడా అత్యంత సున్నితమైనవి కాబట్టి ఎంత పగడ్బందీగా నిర్మిస్తున్నారో మనం చూడొచ్చండి. మొత్తం కూడా 3 వరుసలుగా వేస్తున్నారు. ప్రతి వరుసకి కూడా ఇసుక పోసి ఇసుకతో నింపి మరలా దానిపైన ఇంకొక వరుసలో పైపులు వేసి ఇలాగైతే నిర్మిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు పైపులు కూడా ఎంత మందం ఉన్నాయో కూడా మనం చూడొచ్చు. అయితే ఇలాగా రాజధాని అమరావతిలో నిర్మించే రోడ్ల పక్కన డ్రైనేజీ వ్యవస్థ కూడా వస్తుందండి. ఏదైతే ఈ పైప్ లైన్ల నిర్మాణం పూర్తయిపోయిన తరువాత ఆ డ్రైనేజీ పనులు కూడా మొదలు పెడతారు. అయితే కొన్ని ప్రాంతాలలో ఈ డ్రైనేజీ పనులు కూడా చాలా వరకు జరిగాయండి. మనం ఇప్పుడైతే ఈ పైప్ లైన్లను అయితే చూస్తూ ఉన్నాము. మనం వీడియో తీసే సమయానికి అది లంచ్ టైం కాబట్టి కార్మికులందరూ లంచ్కి వెళ్ళారు. మనం పనులని ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మనం చూడొచ్చు. మీకు ఇంకొక విషయం కూడా చెప్తానండి. రాజధాని అమరావతిలో ప్రతి రోడ్డుకి 2 వైపులా కూడా ఇలాంటి పైపులు, అండర్ గ్రౌండ్ గ్యాస్ మరియు ఎలక్ట్రిసిటీ, అలాగే కేబుల్స్, ఇలాగా ఏ పైపులైనా కానీ రోడ్డుకి 2 వైపులా వస్తాయండి. ఇప్పుడు మనం చూస్తుంది ఒకవైపు మాత్రమే. రెండో వైపు కూడా ఇలాగే నిర్మాణం చేస్తారు. పనులు ఇంకా అవి మొదలు కాలేదు, కానీ రెండో వైపున మాత్రం డ్రైనేజీ వ్యవస్థ పనులు అయితే మొదలయ్యాయండి. అవి కూడా వెళ్ళి చూద్దాము. కానీ రోడ్డుకి 2 వైపులా వాటర్ పైప్ లైన్లు వస్తాయా అంటే అవి కూడా అండి, రోడ్డుకి 2 వైపులా కూడా వాటర్ పైప్ లైన్లు కూడా వస్తాయి. దానికి సంబంధించిన పైపులు కూడా మనం పైన చూడొచ్చు. అది దూరంగా భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరిగినా, ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా ఈ ఇసుకని ఇలాగ పొరలుగా పోయటం వలన అగ్ని ప్రమాదాలు తక్కువగా జరుగుతాయని ఇలాగ ఇసుకనైతే పోస్తూ ఉన్నారు. చూశారు కదా, ఇవన్నీ కూడా వాటర్ పైపులు. ఈ నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత పైపులు కూడా వాటర్ పైపులు కూడా వేస్తారు. ఇదేమో మనం చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం సీడ్ యాక్సిస్ రోడ్డు పైన అయితే ఉన్నామండి. పనులైతే క్వాలిటీగా జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు మనం రెండో వైపున ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఒకవైపున మనం చూసామండి, రెడ్ కలర్లో ఉన్న పైపులు ఎలక్ట్రిసిటీ పైపులు, గ్యాస్ పైపులు, కేబుల్ టీవీ ఈ పైపులన్నీ చూసాము. ఇప్పుడు రెండో వైపున మనం పనులు ఎలా జరుగుతున్నాయో చూసినట్లయితే చూసారు కదా, ఇవన్నీ కూడా వాటర్ పైపులు భారీ పైప్ లైన్లు అండి. ఎటు చూసినా కానీ ఇది లోపల 6 అడుగుల వ్యాసార్థం ఉండేటువంటి పైపులు మనం చూసాము, నల్ల పైపులు ఇవన్నీ కూడా. అయితే మీ అందరికీ ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఏంటంటే ఇక్కడ నిర్మాణం జరిగినటువంటి ఈ పైప్ లైన్లు అన్నీ కూడా ఇప్పుడు జరిగినవి కాదండి. 2014, 2019లోనే
వీటి నిర్మాణం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇవి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయండి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా బాగున్నటువంటి పరిస్థితులలో కూడా రాజధాని అమరావతిలో ఏవైతే ఈ పైపు లైన్లు నిర్మించారో పైపులన్నింటినీ కూడా తీసి మరలా క్షుణ్ణంగా పరీక్షించి వాటికి మరలా పెయింట్ కోటింగ్ వేసి అప్పుడు మరలా నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారండి. అంత పగడ్బందీగా చేస్తూ ఉన్నారు. ఇక మనం చూసాం కదా, సీడెక్సిస్ రోడ్డు పక్కన జరుగుతున్నటువంటి 2 పనులని చూసాము. ఇప్పుడు మనం రాజధాని అమరావతిలో E12 రోడ్డు పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి. మనం చూడొచ్చు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని. ఆ దూరంగా కనిపిస్తుందేమో అమృత యూనివర్సిటీ, అది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉందండి. ఇప్పుడైతే మనం దగ్గరగా మంగళగిరికి దగ్గరగా ఉన్నామండి. ఏదైతే విజయవాడ వెస్ట్ బైపాస్ ఉందో దానికి అత్యంత దగ్గరగా ఉన్నాము. ఏదైతే మనం చూస్తున్నాం కదా, ఈ E12 రోడ్డు అనేది అమృత యూనివర్సిటీ ప్రధాన గేటు గుండా వెళ్తుంది. అలాగే SRM యూనివర్సిటీకి ప్రధాన గేటు గుండా కూడా వెళ్తుంది. అందుకనే ఈ రోడ్డుకి అంత ప్రాధాన్యత. అలా వెళ్తూ నీరుకొండ దగ్గరికి వెళ్తుంది. ఈ నీరుకొండ ఏంటంటే నీరుకొండ రిజర్వాయర్ ఉంటుంది. అలాగే ఆ కొండపైన భారీగా ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని కూడా పెడుతున్నారు. కాబట్టి ఈ రాజధాని అమరావతిలో నిర్మించేటువంటి E12 రోడ్డు అనేది చాలా ప్రధానమైందండి. ఆ రోడ్డు పనులు అయితే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. మనం చూడొచ్చు. ఇదంతా కూడా కొత్తగా తీసుకువచ్చి పోసినటువంటి మట్టి. పనులైతే కాస్త స్పీడ్గానే జరుగుతున్నాయండి. రాజధాని అమరావతిలో మొదలైన పనులు వేగంగానే జరుగుతున్నాయండి. ఇదేనండి ఈ వీడియో గురించి. ఈ వీడియోలో ప్రధానంగా నేను చెప్తున్నటువంటి అప్డేట్స్ ఏంటంటే, రాజధాని అమరావతిలో నిర్మిస్తున్నటువంటి రోడ్ల పక్కన ఆ పైప్ లైన్లన్నింటినీ మనం చూసాము. మరియు ఇంకొక టాపిక్ ఏంటంటే, ఈ వీడియోలో E12 రోడ్డు పనులు కూడా మొదలయ్యాయి. ఈ 2 పనుల గురించి ఈ వీడియోలో ప్రధానంగా నేను మీకు క్లియర్గా చెప్తున్నానండి. ఇదండి ఈ వీడియో గురించి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మాకు మీరు ఇచ్చేటువంటి అత్యంత ముఖ్యమైన బహుమతి. అందరికీ మరొకసారి నమస్కారం అండి. వీడియోను మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మనం చెప్పడం అయిపోయింది, కానీ పనులు మాత్రం మీరు చూస్తూ ఉండండి.